ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభాం నాదయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ప్రియ భగవద్బంధువులందరూ నమస్కారం. ఈరోజు మనం స్తోత్రరత్నంలోని 13వ వేదాపహార గురుపాదక దైత్యపీడాది ఆపద్విమోచన మహిష్టఫలప్రధానై కోన్యః ప్రజా పశుపతి పరిపాతి కస్య పాదోదకేన సశివస్సస్విరోద్ధృతేన. వేదముల యొక్క అపహార దొంగతనమును, గురుపాతకు గొప్పదగు పాపమును, దైత్యపీడాది రాక్షసుడు పీడ మొదలగు ఆపదల యొక్క విమోచన పోగొట్టుట చేతనం, మహిష్టి గొప్ప ఫలము యొక్క ప్రధాన హెచ్చుట చేతనం, అన్య మరి ఒకడు కహాయవుడు, ప్రజా పశుపతి బ్రహ్మరుద్రాలను పరిపాద రక్షించున్నాడు. స్వశిరోధృతేన తన శిరస్థేదరం కూడిన కస్య యవని యొక్క పాదోదకం చేతనైన సహాతడు శివ శివుడు. బ్రహ్మవేదములలో మధుకైటభు లెత్తుకొని పోగా నేమి తోచకుండా వారిని జయించి వేదము తెచ్చేయచ్చు రుద్రుడు బ్రహ్మ శిరస్సును తెగవేయుటైన మహాపాపము చింతనంది పాపమును పోగొట్టు చింత తెచ్చు రాక్షస బాధ మొదలకు నాపదను పోగొట్టు మహాఫలం ఎవడిచ్చును. యముని పాదోదకమును శిరస్సును ధరించి రుద్రుడు శివుడు పవిత్రుడు అయ్యను. తదుపరి 14వ శ్లోకం. కస్యోదరే హరివిరించుముఖ ప్రపంచ కోరక్షతి మమ జన్మష్ట తస్య భావే క్రాంతాని ఘూర్య పునరుద్గరతి త్వధన్యః కీనవైష పరవానితి సఖ్య సంకః. కస్య యవని యొక్క ఉదరమున హరివిరించి రుద్రుడు బ్రహ్మ ముఖ మొదలగు ప్రపంచము ఈ ప్రపంచమును కహ ఎవడు రక్షించున్నాడు. కస్య యవని యొక్క నాభి వల్ల అజనిష్ట పుట్టెను. త్వధన్య నీకంటే నితరుడు కహ ఎవడు క్రాంతో ఆక్రమించి పాదము చేయకొలిచి నిఘీర్యలోని పునః తిరిగి ఉద్గరితి వెలవడ చేయను. ఏష ఈ ప్రపంచమును కేన ఎవరిచే పరవానితి పరాధీనమైనదో సఖ్య సంకః శంకింపదగి ఉండును. బ్రహ్మరుద్రాదులకు ప్రపంచమంతయు ప్రళయమున ఎవని ఉదరమందు ఉండను. దీన్ని ఎవడు రక్షించును. ఇది ఎవరి నాభి వలన పుట్టును. అట్టి సర్వేశ్వరుడని నీకంటే పరులు ఎవరు ప్రపంచమును కొలిచి ప్రళయకాలము కబన సర్గకాలము తిరిగి బయటికి వెడలించును. ఈ ప్రపంచం మరియు కానీ ఎవ్వనికి అధీనమై ఉన్నదని శంకించుటకు కూడా అవకాశం లేదు. స్వస్తి. జయ